ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఇవాళ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రేవంత్ తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఇవాళ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు. అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీ షెడ్యూల్ కి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఎస్ సాయిసుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో సహా కూడా మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా ఢిల్లీకి చేరడం జరిగింది. ఏదైతే ఈ రోజు ఏఐసిసి నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో కూడా వీరంతా కూడా పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు. అదేవిధంగా ఎందుకంటే ఇక ఈ రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా వెళ్లడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు రాష్ట్ర మంత్రులు బట్టి విక్రమార్క, రాజగోపాల్ రెడ్డి అందరూ కూడా సీనియర్ మంత్రులందరూ కూడా ఢిల్లీకి చేరడం జరిగింది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఐసిసి కార్యాలయం ఒకసారిగా నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు వీరందరూ పాల్గొంటారు. దాని అనంతరం కూడా ఢిల్లీలోనే వీళ్ళందరూ కూడా అగ్రనేతలను కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏఐసిసి నుంచి కూడా మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులు, పిసిసి కార్యవర్గంపై కూర్పుపై కూడా చర్చించే అవకాశం ఉంది. అంటే దీనిపై కూడా ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత కూడా దాంట్లో కమిటీగా మొత్తం కూడా చేర్చాల్సి ఉంటుంది. ఇప్పటికే కులాల వారిగా కూడా వారందరి జాబితా సేకరించాలని కూడా పిసిసికి సూచనలు కూడా చేయడం జరిగింది. అలాంటి పరిస్థితులలో ఇటు మంత్రివర్గ విస్తరణ ఎన్నటి నుంచో కూడా మన తెలంగాణలో 4 మంత్రి పదవులు ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని పూర్తి చేసే విధంగా జిల్లాకు ప్రతి లేని జిల్లాలో కూడా మంత్రులు కేటాయించాలని కూడా ఢిల్లీలో పెద్దలను కోరే అవకాశం ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని అధికారిక ప్రోగ్రాంలు కూడా పెట్టుకోవడం జరిగింది. కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, పెండింగ్ లో ఉన్నటువంటి పనులపై కూడా చర్చించే అవకాశం ఉంది. దీని అన్నిటిపై కూడా ముఖ్యమంత్రి బిజీ కూడా ఈ రోజు గడపనున్నారు. నేరుగా ఢిల్లీ పర్యటన అనంతరం కూడా అక్కడి నుంచే కూడా సింగపూర్, దావోస్ పర్యటన కూడా వెళ్ళనుండే అవకాశం ఉంది. ఈ రోజు ఈ ఏఐసిసి కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం వీళ్ళు మంత్రుల కేంద్ర మంత్రులు కావచ్చు, ఇటు ఢిల్లీ పెద్దల అందరినీ కూర్చొని మాట్లాడిన తర్వాత మాత్రం అక్కడి నుంచి సింగపూర్, దావోస్ కు మాత్రం పర్యటనకు వెళ్ళనున్నారు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.